కుంట అని ఒక విలేజ్ ఉంది. కుంట అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 4 బార్డర్స్కి అటాచ్ అయ్యి మిడిల్లో ఈ కుంట అనే విలేజ్ ఉంది. ఈ కుంట అనే విలేజ్ ఎట్లాంటిదంటే ఒక దిట్టమైన అడవంట, పెద్ద ఫారెస్ట్ అంట. అది చాలా పెద్ద వైల్డ్ ఫారెస్ట్ అంట. ఆ వైల్డ్ ఫారెస్ట్లో ఆల్మోస్ట్ 18 కైండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారంట. ఎంతమంది? 18 కైండ్స్, 18 రకాల మనుషులు అక్కడ ఉన్నారు. మరి అదే కాకుండా రకరకమైన జంతువులు, రైట్? ఇంకా అడవంటే మీకు తెలుసు కదా, ఎక్కడ లేని జంతువులు. మరి పెద్ద పెద్ద డేంజరస్ కలిగిన చెట్లు ఉండేటి అంట. అలాంటి ప్లేస్లో ఒక 2 స్త్రీలు నడుచుకుంటూ వెళ్తున్నారంట. అడవిలో ఉండే స్త్రీలు నడుచుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీసుకొని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక 4 వీళ్ళు వెళ్తుంటే ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళు ఆగిపోయి ఆ ఉన్నాయన్నీ కింద పడేసినారంట. ఎందుకు పడేసినారంటే వీళ్ళ ముందు సడన్గా ఒక 4 వచ్చి ఇట్లా నుంచున్నారంట. 4 చుట్టుముట్టినారంట. వీళ్ళకేమో చెమటలు కారిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లే. చెమటలు కారిపోతున్నాయి, భయపడుతున్నారు, షివర్ అయిపోతున్నారు. ఎందుకు అని చూస్తే ఒక్కొక్క వ్యక్తి 6 feet ఉన్నాడంట. గన్లు ఉన్నాయంట, బెల్ట్ పెట్టుకొని దాంట్లో బాంబ్స్ ఉన్నాయంట. వీళ్ళని పెద్ద పెద్ద మీసాలు, వీళ్ళని చూసి వీళ్ళ చుట్టూ తిరుగుతూ నవ్వుతున్నారంట. ఆ నవ్వులో అర్థమైపోతుందంట ఆ స్త్రీలకి వీళ్ళు కామంతో ఉన్నారు, వీళ్ళు ఏదో చేసేస్తారు అని. అయితే వాళ్ళు చుట్టుముట్టి ఇంకా సింహము వలె, ఆకలితో ఉన్న సింహాలు ఎట్లుంటాయో అట్లా వాళ్ళు ఆ 2 మీద పడి వాళ్ళని చెడగొట్టేసి వాళ్ళని అలా పడేసినారంట. పడేసినప్పుడు వీళ్ళు బిగ్గరగా కేకలేస్తున్నారంట. ఆ కేకలు, ఆ గాలిలో ఆ ధ్వని వెళ్ళి మరి ఒక చోట 2 వ్యక్తులు ఉంటే పురుషులకి వినిపిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వచ్చినారంట. వచ్చి చూసేప్పటికీ వీళ్ళు రక్తపు అడుగులలో ఉన్నారంట, ఇంకా అల్మటిస్తున్నారంట, ఇంకో కొన్ని నిమిషాల్లో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారంట. అది చూసి ఈ 4 మీదకి వీళ్ళు యుద్ధానికి సిద్ధమై వాళ్ళని ఏదో ఒకటి చేద్దామని ముందుకు అడిగేసినారంట. అడిగేయడంతో అడవి మనుషులు కదండి, వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉండవు, మరి వాళ్ళకు మనలాగా జ్ఞానము ఉండదు, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. సో అటాక్ చేయడానికి వెళ్ళేప్పటికీ వాళ్ళు బాగా కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తీసి ఒకరిని కాల్చేసినారంట. ఇంకొన్ని కాలుస్తుంటే వాడు తప్పించుకొని పారిపోయినాడంట. పారిపోయిన తర్వాత ఆ 2 స్త్రీల దగ్గరికి వచ్చి వాళ్ళని చూసి మేము తృప్తి చెందినామని చెప్పి వాళ్ళని కాలుద్దామని గన్లు తీసి ఇట్లా పెట్టినారంట. పెట్టి టక్ టక్ అని కాల్చేసినారంట. కాల్చిన తర్వాత ఆ 2 స్త్రీలు చచ్చిపోతూ ఒక మాట అన్నారంట, కన్నీరు కారుస్తూ ఒక మాట అన్నారంట, అయ్యా మేము ఈ భూమి మీద ఎవరికి కనబడకుండా అడవిలో ఉన్నాము, ఎవరికి అన్యాయం చేయలేదు, మరి మా జీవితం ఏదో మేము జీవిస్తున్నాము, మేము ఎవరికి ఏం చేసినామని మమ్మల్ని ఇట్లా అటాక్ చేసి మమ్మల్ని చంపేసినారు, ఇలాంటి చావు మేము చస్తున్నాము. ఒకవేళ దేవుడంటూ ఒకవేళ ఎవరైనా ఉంటే మాకు కలిగిన మరి ఇటువంటి గతి ఇక ఎవ్వరికి ఈ అడవిలో మా ఒక గుండంలో ఎవ్వరికి రావద్దు, ఇట్లాంటి స్థితిగతి, వాళ్ళందరినీ రక్షించు అని చెప్తూ కన్నీరు గారుస్తూ వాళ్ళ ఒక జీవం వదిలేసినారంట, చచ్చిపోయినారంట. దే గాట్ డైడ్, చచ్చిపోయినారు. చచ్చిపోయిన తర్వాత ఈ ఒక వ్యక్తి, ఆ 2 పురుషుల్లో ఒక వ్యక్తి చచ్చిపోయిండు, ఒక వ్యక్తి బ్రతుకుండు. ఆ ఒక వ్యక్తి ఇంకా అటు ఇటు అల్మటిస్తూ ఆ ఒక గుండంలోకి చేరబడ్డాడు. గుండం అంటే ఒక వాళ్ళు గ్యాదర్ అయ్యి అక్కడ ఉండే స్థలాన్ని గుండం అంటారు, రైట్? మీకు కొంచెంమందికి తెలిసి ఉండొచ్చు, కొంచెంమందికి తెలియకపోవచ్చు కాబట్టి చెప్తున్నా. సో అక్కడ వాళ్ళు రాగానే ఆయన అక్కడికి వస్తూ కేకలేస్తుండంట, గట్టిగా ఆ భాషలో మాట్లాడుతుండంట, రక్షించండి, రండి, ఎవరైనా ఉన్నారా, మన స్త్రీలు ఈ రీతిగా చచ్చిపోయినారు, అక్కడ చంపేసినారు, మన వాడిని ఒకరిని చంపేసినారు, కాపాడని అనుకుంటూ వచ్చినప్పుడు అక్కడ నాయకులు, ఆ ఊర్లో ఉన్న స్త్రీలు, ఆ ఊర్లో ఉన్న పిల్లలు, ఆ గుండంలో ఉన్న వాళ్ళందరూ, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ వచ్చేసినారంట. రాగానే జరిగిన పరిస్థితి అంతా చెప్పి ఆయన కన్ను మూసినాడంట.
కన్ను మూయడంతో వారికి ఎక్కడ లేని భయము, కంగారు. ఎప్పుడు జరగలేదు కదా. ఒకటేసారి అకస్మాత్తుగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లోనే మన తాతయ్య గారు కానీ మన తండ్రి కానీ ఎవరైనా అనుకోని సంఘటన మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు మన 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 ఇంట్లో ఆ సినారియో ఎట్లయిపోతుంది కదా. ఒకటేసారి మొత్తం అది చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోద్ది. వాళ్ళ పరిస్థితి అంతా ఆ టైంలో భయంతో నిండిపోయిందంట. నిండిపోయి ఆ బిక్కు బిక్కు అనుకుంటూనే ఆ శవాల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి ఆ 2 శవాలు తీసుకొచ్చి మరి సమాధి చేసి ఆ పురుషుడిని కూడా తీసుకొచ్చి సమాధి చేసి ఆ రోజుకి అయిపోయింది. అందరము రేపటి దినమున కలుద్దాం అనుకున్నారు. నెక్స్ట్ డే కలుసుకొని అందరూ దుఃఖపడుతున్నారు. ఎవరికేం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ని ఏ రీతిగా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ఫైనల్గా అక్కడున్న నాయకులు కానీ, అక్కడున్న పెద్దవాళ్ళు కానీ, అక్కడున్న లీడర్స్ కానీ అందరూ ఒక ఒపీనియన్కి వచ్చినారు. ఏంటి అంటే, మన దగ్గర ఏం ఆయుధాలు లేవు, వాళ్ళు ఈ రీతిగా అటాక్ చేస్తే మనం ఏం చేయలేము. సో మనం ఏం చేద్దామంటే మనలో ఒకరిని విషపు మనిషిగా మారుద్దామని అని డిసైడ్ అయిపోయినారంట. ఏలాగా? విషపు మనిషిలాగా మార్చేద్దాం అనుకున్నారంట. సరే అని ఇంకా ఆ రోజుకి వెళ్ళిపోయినారు. మీలో ఎవరినైనా ఒకరు సమర్పించండి అని అక్కడున్న ఒక వ్యక్తి అనౌన్స్ చేసిండు. ఓకే అన్నారు, అందరూ వెళ్ళిపోయినారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఒక ఆయన నాయకుడు అంట. ఆయన పేరు ఆంబోతు వెంకన్న అనే ఒక వ్యక్తి అంట. ఆయన ఇంటికి వచ్చి మరి దీనికి పరిష్కారము ఎవరు చేస్తారు, ఎవరు వాళ్ళ కొడుకుని కానీ కుమార్తెను కానీ అప్పచెప్తారు అని అనుకుంటున్నప్పుడు ఈయనకే ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆ ఆలోచన అంటే, నా కొడుకు ఒకడు ఉన్నాడు, ఈయన నేను అప్పచెప్పేస్తా. ఇక్కడున్న గ్రామంలో ఉన్న స్త్రీల గురించి, రేపు పొద్దున రాబోతున్న జనరేషన్స్ గురించి నా కొడుకుని సాక్రిఫైస్ చేస్తా అని చెప్పి, ఈయన కొడుకు మీసాల గురువయ్య అంట ఆయన పేరు. ఆయనను తీసుకొచ్చి, ఆయనకు 1 ఇయరే అంట, 1 ఇయర్, తల్లి లేదు, తల్లి చనిపోయింది. ఆయనను తీసుకొచ్చి అప్పచెప్పేసినాడు. మార్నింగ్ అయింది, ఇదిగో నా కుమారుడిని నేను అప్పచెప్తున్నా, ఇంకా ఈయనని మీరు మార్చండి అని చెప్పేసిన తర్వాత, సరే మనం స్టార్ట్ చేద్దాము, ఈయనని అట్లా విషపు మనిషిగా తయారు చేద్దామని అన్నప్పుడు, ఆ విషపు మనిషిగా చేయాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? వాళ్ళ తండ్రే చేయాలి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. అయితే అక్కడ రక్త పిశాచి అనే ఒక దేవత ఉండేదంట. ఆ దేవత దగ్గరకు వచ్చి వీళ్ళందరూ ఒక నిబంధన చేసుకున్నారు, ఆయన కొడుకుని ఇచ్చేస్తామని. అన్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసిండు తండ్రి. ఈ ఆంబోతు వెంకన్న అనే ఆయన్నే తన కొడుకుకి అండ్ మీసాల గురువయ్య అనే వ్యక్తికి ఇంకా స్టార్ట్ చేసిండు 1 ఇయర్ ఉన్నప్పటి నుంచే. ఏంటి, కొన్ని వనములు, కొన్ని ఆకుపసర్లు ఆయనకి నూరు పోసి ఆయనకు పోయడం అనేది జరిగింది. ఇది ఎందుకు పోయడం జరిగిందంటే, ఇది పోసినప్పుడు అంట ఏ విషము తాగినా, ఏ విషము కాటేసినా, ఏది చేసినా ఇంకా ఆ పాయిజన్ ఏమీ చేయదంట. ఈ మనిషిని ఆ పాయిజన్ ఏం చేయలేదంట. సో ఈ వ్యక్తికి అవన్నీ ఒక ఆకుపసర్లు, వనములు అన్నీ పోసేసి ఇంకా ఎవ్రీడే ఈయన మీల్లో 5 పాముల విషము, 5 పాముల విషము ఎవ్రీడే ఈయన మీల్లో, ఈయన డిన్నర్లో, టిఫిన్లో, లంచ్లో, ఈయన తాగుతున్న నీటిలో, జ్యూస్లో, అన్నిట్లో ఈ విషాలు 5 రకాల పాము విషము పోసి ఈయనకు తాపడం స్టార్ట్ చేశారు. అయితే ఈ ఆకుపసర్లు, ఈ వనమూలికలు ఈయన ఒంట్లో ఉన్నంత కాలము, అవి పనిచేసినంత కాలము ఈ విషం పనిచేయదు. కానీ ఈ విషము ఫుల్ బాడీలో ఎప్పుడైతే ఈ పోతాయో ఈయన చచ్చిపోతాడు. ఎందుకంటే ఫుల్ బాడీ విషంతో ఇది అయిపోతుంది కాబట్టి. సో ఈయనని అప్పటి నుంచి 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి ఈయన 13 ఇయర్స్, ఈయనకు 13 ఇయర్స్ వచ్చే వరకు అట్లనే చేస్తూ వచ్చినారంట. 13 ఇయర్స్. ఈ 13 ఇయర్స్లో మరి అనేకసార్లు అక్కడున్న స్త్రీలను మరి ఇదే రీతిగా చంపడం జరిగింది. మరి అనేకులు, మరి పొలిటీషియన్స్,
మరి అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఆ గ్రామానికి, ఆ ఊరికి, ఆ అడవికి చుట్టుపక్కల ఉన్నవారు మరి దొరలు అనేటోళ్ళు. ఆ దొరలు అక్కడున్న స్త్రీలని తీసుకొచ్చి అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ వాళ్ళని చెదరగొట్టేటోళ్ళు అంట, నాశనం చేసేటోళ్ళు అక్కడున్న అమ్మాయిలని. మళ్ళీ అది చేయడం కాదు, చంపేసేటోళ్ళు అంట. అయితే ఈ 13 years ఓపిక పట్టినారు, అయిపోయింది. ఒక రోజు వచ్చింది, మరి ఎక్కడోళ్ళు ప్రతిరోజులానే వాళ్ళు 4 స్త్రీలు పనికి వెళ్ళినారు. వాళ్ళకి కావాల్సిన పనికత్తులు అవన్నీ తీసుకొచ్చుకుందామని మన వెళ్ళినారు. మరి వెళ్ళినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ 4 స్త్రీలని ఒక 10 మంది మనుషులు అటాక్ చేయడానికి వచ్చినారంట. సేమ్ అప్పుడులానే అటాక్ చేయడానికి వచ్చినారంట. ఈ అటాక్స్ ఎక్కడ తగ్గలేదు, అప్పటి నుంచి జరుగుతున్నాయి, ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి కానీ తగ్గలేదు. సో ఈ 10 మంది వచ్చి ఈ ఈ ఈ 4 అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు ఈయన చూసినాడంట. ఎవరు? ఈ ఆంబోతు వెంకన్న చూసిండంట. చూసి గట్టిగా కేకేయడం స్టార్ట్ చేసిండంట, వాళ్ళ కొడుకుని పిలవడం స్టార్ట్ చేసిండంట. ఈయన ఆల్రెడీ విషంతో నిండిపోయింది కదా, ఇంకా మానవుడు ఆకారంలో కానీ మానవుడిలాగా మాట్లాడడం కానీ లేదంట, ప్రవర్తన అంతా మారిపోయింది. అయితే ఈయన చెట్ల మీద ఎక్కువ ఉండేటోడంట. పిలవంగానే ఇంకా చెట్ల నుంచి రప్ 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 ఫాస్ట్గా ఇమీడియట్గా వచ్చిండంట. రాగానే అక్కడున్న 10 మందిలో 5 మంది పరిగెత్తడం స్టార్ట్ చేసారంట, 5 మంది అటాక్ చేద్దామని స్టార్ట్ చేసారంట. ఓకే, 5 మంది ఆయన ఆకారం చూసి భయపడ్డారంట. ఎందుకు? ఆయన హెయిర్ అంటే తెల్లగుందంట, వైట్ హెయిర్. 13 years చైల్డ్ వైట్ హెయిర్ తోటి చూస్తే ఎట్లుంటుంది? డూ ఇమాజిన్? యూ విల్ ఫియర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంట లాంగ్ హెయిర్ టిల్ హియర్, వైట్ హెయిర్. మళ్ళీ ఇక్కడ నుంచి ఆ కింది వరకు పాముకి ఏ రీతిగా అయితే చారలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఆ కింది వరకు అంట. మళ్ళీ ఇదంతా మెడంతా తాయితులు అంట, ఇక్కడంతా పెద్ద బొట్టు అంట. కళ్ళు చూస్తే ఒక నీలం, ఒక బ్లూయిష్ కలర్లో కళ్ళు అంట. అది చూసేప్పటికీ వాళ్ళకి భయం పుట్టుకొచ్చిందంట. పుట్టుకొచ్చి 5 మంది పరిగెత్తుతున్నారంట. ఇంకొక 5 మంది గన్ తోటి షూట్ చేయడం స్టార్ట్ చేశారంట. ఆ షూట్ చేస్తుంటే ఇన్స్టెంట్ ర్యాపిడ్ స్పీడ్లో ఆయన పరిగెత్తుతుండంట. ఆ బుల్లెట్ కూడా దొరకట్లేదంట. వచ్చి గోర్లతో గీరడంతో ఆ 5 మందిలో 3 విషం గక్కి ఆ టైంలో నురుగులతోటి చచ్చిపోవడము ఆ 2 చూసిరు. 5 మందిలో 2 చూసిరు విషం గక్కి చావడం, నురుగులు వచ్చేస్తున్నాయంట. వీడు వచ్చి గీడితేనే ఇట్లా అయిపోతుంది, ఏంది వీడు మనిషా లేకపోతే వీడు ఏంది అని భయం స్టార్ట్ అయింది. 5 మంది పరిగెత్తుతుంటే ఆ 5 మందిని ఇంకా 2 అందరినీ చంపేసిండట. టోటల్ 10 మెంబర్స్ని చంపేసిండట. చంపిన తర్వాత ఆ గూడలో ఆ రోజు సంబరాలంట, ఎక్కడ లేని సంబరాలంట. రిజాయిస్ చేసిరంట. చేసిన తర్వాత మరి అలాగా ఈయన ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిండు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. టిల్ 18 years ఇది పని చేస్తుంది. ఈ యొక్క వనమూలికలు, ఈ యొక్క ఆకుపసర్లు తన బాడీలో 18 years వరకే పనిచేస్తాయంట. ఆఫ్టర్ 18 years ఇది పనిచేయదంట. సో ఆల్మోస్ట్ 13 years అప్పుడు ఈయన స్టార్ట్ చేసిండు ప్రొటెక్ట్ చేయడము. 5 years అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయింది ఈయన బాడీ నీరసించిపోవడం అనేది స్టార్ట్ అయింది. కృంగిపోతుంటే ఒక పక్క ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఒక మీటింగ్ పెట్టినారంట. ఈ 3 states సంబంధించిన ఆఫీసర్స్ అందరు కలిసి ఒక గ్యాదరింగ్, ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. దేని గురించి? ఫారెస్ట్ గురించి. ఈ ఫారెస్ట్ తమిళనాడుకి, ఒడిశాకి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందంట. అయితే అందరు కలిసి, కమిషనర్స్ అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్లో డిస్కషన్స్ అంట. లాస్ట్కి ఒక డిస్కషన్ వచ్చిందంట. ఆ 10 మందిని చంపిన వాళ్ళని పట్టుకోవాలి మనము. లాస్ట్కి తెలుస్తుంది ఎందుకు చెప్తున్నాను, క్లైమాక్స్ ఉంటుంది కదా, అదే ఇంపార్టెంట్. సో ఈ ఇన్వెస్టిగేషన్ లాస్ట్ పాయింట్ వచ్చేప్పటికి, ఆ లాస్ట్ డిస్కషన్లో వచ్చేప్పటికి రవీందర్ అని ఒక కమిషనర్ ఆఫీసర్ అంట. ఆయన చెప్తూ వచ్చిండంట. ఏమని అంటే, అయ్యా అక్కడున్న సీఎం వాళ్ళందరికీ చెప్తుండంట, ఇది మరి ఆ గ్రామంలో ఉన్న అడవి మనుషులు చాలా అమాయకులు, వాళ్ళని మన పొలిటీషియన్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఇంకా వేరే వాళ్ళు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి చాలామందిని చంపేసినారు అక్కడున్న స్త్రీలని. మరి వాళ్ళు అనేక సార్లు వచ్చి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళ ప్రాబ్లమ్ని ఇంతవరకు నేను సార్ట్అవుట్ చేయలేకపోయినా, ఇంకెవరు సార్ట్అవుట్ చేయలేకపోయినారు. ఎందుకంటే అది సార్ట్అవుట్ చేద్దామంటే
పై అధికారుల చేతులు ఉండే అది చేయలేకపోయినాము. ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి డేర్ చేసి నేను చెప్తున్నా అని చెప్పి ఒక మాట చెప్పిండంట. మీసాల వెంకన్న ఆయన ఇట్లా అటాక్ చేసిండు, వాళ్ళు ఒక మనిషిని చేసుకున్నాడు, ఆయన విషప్ మనిషిగా మారిండు, ఆయన 10 మందిని చంపేసిండు. తర్వాత అక్కడ అటాక్స్ అనేది జరగకుండా అయిపోయినాయి. అప్పటి నుంచి 5 years వరకు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిండు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా ఘోరమైపోయింది. ఆయనను ఎన్నో హాస్పిటల్స్కి తీసుకెళ్ళినారు. అక్కడ హాస్పిటల్స్లో డాక్టర్స్ చెప్పినారు ఈయన చచ్చిపోతాడు, ఆయన ఇట్లాంటి మనిషి బ్రతకడం ఏంది, మనమే చంపేయాలి ఇలాంటి వ్యక్తిని అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకొచ్చి ఆ గూడెం బయట కొద్ది దూరంలో ఒక గుడిసేసుకొని ఆ వ్యక్తిని అక్కడ పెట్టినారు. ఆయన ఉన్నాడు అక్కడ. మనమే ఆయనకి ఏదైనా సహాయం చేయాలా అని చెప్పినప్పుడు అన్ని సోర్సెస్ అయిపోయినాయి కదా, మెడికేషన్స్ పనిచేయట్లేదు, డాక్టర్స్ పనిచేయట్లేదు, ఇంకేం పని చేస్తుంది. సరే ఆ గూడెం వారిని అయితే ఎవరు ఇప్పటి నుంచి ఏం చేయదు, ఏమైనా సరే సివియర్ యాక్షన్ తీసుకుంటామని సీఎంస్ అక్కడ అన్నారు. అన్న తర్వాత చివరికి వెళ్ళిపోయేటప్పుడు పొలిటీషియన్స్ సీఎం ఒకటే మాట అన్నారు, మీలో ఇక్కడ అన్ని రిలీజియస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు మీ దేవుళ్ళకి ప్రేయర్ చేయండి ఆయన బ్రతకాలని, ఎందుకంటే మంచి పని చేసిండు కాబట్టి ఆయన బ్రతకాలని ప్రేయర్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంటే ఈ ఆంబోతు వెంకన్న ఈయన గుడిసెలోకి వచ్చి ఆయనను పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తుండంట. కొడుకుని పట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తుండంట. ఏమని తెలుసా, అయ్యా 18 years అయిపోయింది, ఇంకా ఒక రోజు 2 రోజులు అనేటట్టుగా నీ పరిస్థితి అయిపోయింది. నా చేతులారా నేనే నీకు ఆకుపసర్లు వణికలు ఇచ్చి నిన్ను అక్కడ ఆ రాక్షసి దేవత దగ్గర నేను సమర్పించేసినాను. కానీ నీ తల్లి చనిపోయేటప్పుడు ఒక మాట అంది అని బిగ్గరగా ఏడ్చుకుంటూ ఒక మాట అన్నాడంట. ఆయన అడుగుతుండంట కొడుకు, ఏమనింది నా తల్లి, ఏమనిందంటే, నీ తల్లి కడుపుతోటి నేను కనేటప్పుడు నేను కొట్టినాను. ఎందుకు కొట్టినానంటే మన గూడెంలో ఒక ఆచారము, ఆ రాక్షసి దేవత తప్ప ఇక ఏ దేవతలను ఏ దేవుళ్ళను మొక్కొద్దు, ఆమె ఎవరినో మొక్కుతుంది, ఆమె మొక్కుతూ ఒక మాట అనింది, నా కడుపులోంచి వచ్చే బిడ్డ నేను చచ్చిపోయినా పర్లేదు నా భర్త కొట్టేటప్పుడు, కానీ నా కడుపులోంచి వచ్చే బిడ్డ నీ సేవ చేయాలయ్యా అని చచ్చిపోయింది. కన్నీరు కార్చుకుంటూ ఏడుస్తూ ఆ మాట ఆమె పలుకుతూ చచ్చిపోయిందంట. చనిపోయిన తర్వాత అంటే ఆమె చావడము ఈయన పుట్టడం జరిగిందట. అప్పుడు ఆ వ్యక్తికి ఈ ఆంబోతు వెంకన్నకి అర్థం కాలే, గ్రహించలే. ఆమె పెడుతున్న విన్నపము కానీ చేస్తున్న మొర కానీ అర్థం కాలే. ఆయన బయటకు వచ్చిండు. 1 year వరకు ఏం అర్థం కాలే, అర్పించేసిండు. 13 years అయిపోయింది, 18 years అయిపోయింది. ఆయన చచ్చిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అది గుర్తుకొచ్చింది, అయ్యా ఇట్లా చెప్పింది, కానీ ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఒక పని చేయి, ఆ దేవుడికి చెప్పు, నన్ను బ్రతికి నేను నీ సేవ చేస్తానని చెప్పు అని చెప్పి ఆయన కన్నీరు గార్చి నిన్ను నేను చూడలేనని వెళ్ళిపోయినంట. అక్కడి నుంచి తండ్రి వెళ్ళిపోయినంట. వెళ్ళిపోయిన తర్వాత విపరీతమైన జ్వరం అంట. ఆ రాత్రి చెమటలు ఒక రీతిగా ఆయన అనుభవిస్తూ ఉండంట. ఘోరంగా మంచం నుంచి లేవలేని పరిస్థితి. కానీ అదే రీతిగా దేక్కుంటూ బయటకు వచ్చిండంట. గుడిసెలోంచి బయటకు వచ్చి మోకరించి 2 చేతులు పైకి జాపి, మా తల్లి మొరపెట్టిన దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆ దేవుడు ఒకవేళ ఉంటే నా మొర వినాలా, ఏమన్నో తెలుసా, నేను బ్రతుకుతే ఒక్కరోజు బ్రతికినా నీ సేవ చేస్తా. ఏంటి, ఒక్కరోజు బ్రతికినా నీ సేవ చేస్తా, నా తల్లి మొరపెట్టిన దేవుడా నా మొర వినవా అని అడిగిండంట. హల్లెలూయా. అడిగి మొరపెట్టి ఆయన కన్నులు తెరవడంతో అక్కడికి ఒక వ్యక్తి వచ్చిండంట. తెల్లని దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి వచ్చిండంట. ఆ వ్యక్తి వచ్చి చెప్పిండంట, నువ్వు మొరపెట్టిన మొర దేవుడు విన్నాడు, నన్ను పంపినాడు సేవకుడిగా, నేను చెప్తున్న మాట నువ్వు విశ్వసించు అని చెప్పిండంట. అయ్యా నేను విశ్వసిస్తాను, యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడు ఉండు, ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనా సరే రక్షిస్తాడు, ఎవరినైనా సరే రక్షిస్తాడు. అది ఈ కులము ఆ కులము ఈ మతము ఇది అది అని కాదు. నువ్వు కర్రోడువా తెల్లోడువా, నువ్వు పొట్టోడువా పొడుగోడువా,
నువ్వు కొంచెం పాపం చేసినావా, 100 పాపాలు చేసినావా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు అని చెప్పిండంట. అయ్యా నేను నమ్ముతానయ్యా, నీ కోసం రక్తం కార్చిండు అని నమ్ముతావా? నేను నమ్ముతానయ్యా, నేను నమ్ముతా. సరే అయితే నాతో పాటు నువ్వు రా అని ఆయనతో పాటు ఈ వ్యక్తిని మరి ఒక చోటుకి తీసుకెళ్ళిండంట. సో అక్కడ నుంచి ఆ వ్యక్తి అంట ఆయనను తీసుకొని గుంటూరుకి తీసుకొచ్చిండంట. ఎక్కడికి? గుంటూరులో హీ రోట్ ఇన్ ఏ రైట్ పర్ఫెక్ట్ వే. అది ఏ ఇయర్ అంటే 1984 అక్టోబర్ 5th, 6th, 7th ఆ డేట్స్ అంట. గుంటూరులో ఆ గ్రౌండ్ పేరు గుంట గ్రౌండ్స్ అని ఉన్నాయంట. ఐ డోంట్ నో, మరి ఎవరైనా గుంటూరుకి సంబంధించిన వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుండొచ్చు. సో అక్కడ పెద్ద బహిరంగ సభ జరుగుతుందంట. ఆ సభలోకి నన్ను తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి, ఇక్కడ నువ్వు మొరపెట్టు, దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు అని చెప్పిండంట. చెప్పి ఈయన మొరపెడుతుండంట, కళ్ళు తెరిచిండంట. చూసేప్పటికి పక్కనున్న వ్యక్తి మాయమైపోయిందంట, కనిపించట్లేదంట. ఎవరు అని వెతికితే ఎక్కడ కనిపించట్లేదంట. ఆ స్టేజ్ మీద నుంచి దైవ సేవకుడు పేరు పెట్టి నన్ను పిలుస్తుండంట. మీసాల గురువయ్య, విషము చేత నిండబడిన శరీరం కలిగిన వాడా, నువ్వు ఇక్కడికి రా, నా యేసయ్య రక్తము నీ విషమును మొత్తము తీసేసి నిన్ను శుద్ధుడిగా చేస్తుంది. పేరు పెట్టి పిలవడము. అది ఎవరో తెలుసా? గొప్ప దైవజనుడు డిజిఎస్ దినకరన్ అంకుల్. హల్లెలూయా. డిజిఎస్ దినకరన్ అంకుల్, దేవుడు ఆయనకు ఒక వరం ఇచ్చేయండు. ఏంటో తెలుసా? జీసస్ కాల్స్. పేరు పెట్టి పిలుస్తాడు. యేసు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. రమ్మనుచున్నాడు. పాట విన్నారు కదా, రైట్? సో ఆయన రమ్మన్నాడు అంట దేవుడు. పిలవంగానే వెళ్ళిండంట. లిటరల్గా నేను ఇది చదువుతున్నప్పుడు షాక్ అయిపోయినా. ఇది ఎప్పుడో కథ కదా అనుకున్నా. కానీ వెన్ ఐ లిజన్డ్ అబౌట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ డిజిఎస్ దినకరన్ అంకుల్, ఇక్కడ హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో ఒకప్పుడు పెడుతుండే వ్యక్తి పెద్ద బహిరంగ సభలు పెడుతుందంటే డిజిఎస్ దినకరన్ అంకులే. కన్నీరు కారుస్తూ చెప్తుంటాడు, హృదయాలకు తట్టుకుంటుంది. ఎంతోమంది రక్షణ పొందినారు ఆయన ద్వారా. పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ సీన్ హెవెన్, విజిటెడ్ హెవెన్ మెనీ టైమ్స్. ఏమేన్? ఆ దైవజనుడు పిలిచిండంట, వచ్చిండంట, నిలబడ్డాడంట. నువ్వు నమ్ము, నేను ప్రేయర్ చేస్తానంట. ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిండంట. ఈయన కన్నీరు గారుస్తుండంట. అయ్యా నా పేరు నీకెట్లా తెలుసు? నన్ను పేరు పెట్టి పిలిచిన యేసయ్యా నీకు వందనాలు. యు కాల్ మీ గాడ్. నువ్వు నన్ను పిలిచినవయ్యా అని ఏడుస్తున్నప్పుడు ఆయన ముట్టడంతో ఆయన కింద పడిపోయిందంట. ఆయనకు తెలియదంట యేసు రక్తము ఆయనలో ఉన్న విషమును శుద్ధిపరిచి ఆయనను మామూలు వ్యక్తిగా నిలబెట్టిందంట. హల్లెలూయా. దాని తర్వాత ఈ ఒక రిటైర్మెంట్ది ఒకటి మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్కి మీసాల గురువయ్య తన తండ్రి ఆంబోతు వెంకన్న సేవ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ సేవలో ఆయన ఆ రోజు గెస్ట్ స్పీకర్, ముఖ్యమైన స్పీకర్గా ఆయనను పిలవడం జరిగింది. ఆయన వర్డ్ ప్రీచ్ చేస్తుండు. సాక్ష్యం చెప్పడానికి ఆయన కుమారుడిని పిలిచారు. వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ చెప్తుంటేగా ఈయన సాక్ష్యం పంచుకొంచుండగా ఆ రిటైర్ అవుతున్న ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈ పోలీస్ ఆఫీసర్ అంట, రవీందర్. ఆయన చూసి విస్మయం చెంది వీళ్ళిద్దరిని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి ఆయన చెప్పిండంట, నువ్వు చెప్పిన సాక్ష్యం ద్వారా నేను మారినా, ఇక ఒక్క రోజు కూడా ఆయన సేవ చేయకుండా మీరు ఉండకండి, నేను ఉండను, మనం ఆయన సేవ చేద్దామని వాళ్ళు సేవ స్టార్ట్ చేసినారంట. హల్లెలూయా. ఆ సేవ స్టార్ట్ చేసి 1997లో ఈ మీటింగ్ జరిగి వీళ్ళందరూ సేవ స్టార్ట్ చేయడం జరిగింది. 2005లో ఆంబోతు వెంకన్న అంటే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. అండ్ ఇంచుమించు అదే సమయంలో ఈయన కూడా, ఈ ఆఫీసర్ కూడా ఇంచుమించు ఒక 2-3 ఇయర్స్ గ్యాప్లో ఆయన కూడా చచ్చిపోవడం జరిగింది. సో ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ని దేవుడు కృప ఉంటే ఆ మీసాల గురువయ్య గారిని మనం పిలుద్దాం. హల్లెలూయా. లెట్ వి ఇన్వైట్ హిమ్ టు ప్రీచ్ ఇన్ దిస్ మినిస్ట్రీ. హల్లెలూయా. ఒక పాత్ర, అంత విలువైన పాత్రను మనము నిలబెడదాం. నేను అడుగుతూ వస్తున్నా దేవా, లెట్ యూ కనెక్ట్ మీ విత్ ద పీపుల్
హూ ఆర్ అనాయింటెడ్ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన. నేను అడుగుతున్నా, షామన్నతో కనెక్ట్ చేయి, స్టీఫెన్ పాల్ తోటి కనెక్ట్ చేయి, మరి ఈ పాస్టర్ తోటి కనెక్ట్ చేయి, ఈ పాస్టర్ తోటి కనెక్ట్ చేయి అని అడుగుతూ స్టార్ట్ చేసిన. దేవుడు ఈ పాస్టర్ తోటి కనెక్ట్గా అన్నాడు. సరే నేను కనెక్ట్ అవుతా అన్నా. హల్లెలూయా. దేర్ ఆర్ సమ్ టైమ్స్ అండ్ సీజన్స్ వేర్ వీ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద పీపుల్. కనెక్షన్. హల్లెలూయా. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఇద్దరు స్త్రీలు కన్నీరు కార్చుకుంటూ పెట్టిన మొర, ఆ బాధలో చచ్చిపోయే టైంలో దేవుడికి మొరపెట్టినారు. దేవుడు అంటే తెలియదు, ఏసు అంటే తెలియదు, కానీ మొరపెట్టినారు. ఏమని? ఈ గూడెంలో ఉన్న జనాలందరినీ రక్షించు అని.